ఉంది ఒక కూలి బిడ్డ, ఒక పేదోని బిడ్డ, ఒక ఫిషింగ్ మన ముదిరాజుల బిడ్డలో నటించాడు. ఇక్కడ 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 ఎట్లా నడిపించాడు, ఒక ఇండియన్ రాయ్ ఏజెంట్ లాంటి వేరే డిఫరెంట్ సినిమా డాన్స్ మాత్రం సూపర్. ఇట్లా ఇట్లా ఉంటుంది, ఒక స్టెప్ ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తాడు, అమ్మ తోడు జబర్దస్త్ ఉంది. ఆ దానికి వచ్చే ట్యూన్ నచ్చలేదు. ట్యూన్ నాకు నచ్చలే భయ. ఆ ట్యూన్ ఏదేదో హిందీకి సంబంధించిన ట్యూన్ నాకైతే నచ్చలే, కాకపోతే డాన్స్ బాగుంది. సార్ అయితే చూడొచ్చు, బ్లాక్ బస్టర్ లేదు కానీ చూసినంతే బోర్ కొట్టగానే బాగా అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అంటే సేమ్ ఒక రొటీన్ స్టోరీని ఒక స్పైగా ఇద్దరు శత్రువుగా మారడం, మళ్ళీ వాళ్ళ దేశం కోసం కష్టపడడం రొటీన్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ట్విస్టులు పెట్టారు. బట్ ఏదైతే ట్విస్టులు భారీగా ఎక్స్పెక్ట్ చేశారో అంత ఎక్స్పెక్ట్ ట్విస్టులు ఉండవు. ఒక సినిమాటిక్ గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి, బాగుంటాయి. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్ లో కొంచెం ఒక హీరో కనిపిస్తాడు, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం సావదంగానే చెప్పాలి. ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్ గా ఎలివేట్ చేశారు. ఎలివేషన్ లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు. మెయిన్ రితిక్ రోషన్ గారు మెయిన్ అనిపించింది నాకు. ఇందులో ఫైట్ లో అన్ని సేమ్ ఉన్నాయట, సేమ్ ఈక్వల్ చెప్తున్నా. వార్ 2 మాత్రం అయితే బెస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం మూవీలలో ఇది 100% వార్ 2 బెస్ట్. నీట్ గా ఉంది, నీట్ గా ఫైట్లు ఉన్నాయి, నీట్ గా ఉంది. ఈ సినిమా చెప్తున్నా రితిక్ రోషన్ గారు బాడీకి మన ఎన్టీఆర్ అన్న బాడీకి సరిపోలేదు, తక్కువ అనిపించింది. ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది. ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా, క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమా తక్కువ ఏంటో సేమ్ చూపించారు, ఎవరు తక్కువ చేసి చూపించలేదు. కానీ ఎన్టీఆర్ గారి బాడీ కొంచెం తక్కువ ఉంది. కానీ అతని బాడీకి, అతని కళ్ళకి, అతని పర్సనాలిటీకి తక్కువ అనిపించింది, హైట్ పర్సనాలిటీకి. కానీ చాలా మంది పొట్టిగా ఉంటారు, కొద్దిగా పొట్టిగా ఉన్నారు, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు ఆయన కింద. కూలీ అంటే కూలీ చూడలేదన్న, చెప్పిన అవసరం లేదు. మా వాళ్ళు చెప్పారు కూలీ ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పారు నాకు. సెకండ్ హాఫ్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు. కానీ మన నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు. ఇందాక నేను పక్కన అడిగిన ఇంటర్వల్ టైంలో అర్థం కదా, పక్కకి వెళ్ళి అక్కడ అడిగాను. కానీ బాగుందని చెప్పారు, కూలీ కూడా బాగుందన్నారు. కానీ ఆల్రెడీ మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి. టికెట్ దొరకట్లేదు, ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి. వాస్తవానికి నేను కూలీకి వెళ్దాం అనుకున్నా, కూలీ దొరకలేదు గురు నాకు. టికెట్ హౌస్ఫుల్ అయిపోయింది. కానీ కూలీ మూవీ ఓన్లీ 1 స్క్రీన్ వేశారు, తెలుగు అన్ని తమిళ్ అవన్నీ వేశారు. మూవీలో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా. అన్న దర్శనం కోసం వెళ్ళాం. చాలా బాగుంది. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇద్దరు ఎవరు బాగా నచ్చారు, రుతిక్ ఎన్టీఆర్? అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. ఎవరు ఎట్లా ఉంది, ఒక కూలి బిడ్డ, ఒక పేదోని బిడ్డ, ఒక ఫిషింగ్ మన ముదిరాజుల బిడ్డలో నటించాడు. ఇక్కడ 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 ఎట్లా నడిపించాడు, ఒక ఇండియన్ రాయ్ ఏజెంట్ లాంటి వేరే డిఫరెంట్ సినిమా డాన్స్ మాత్రం సూపర్. ఇట్లా ఇట్లా ఉంటుంది, ఒక స్టెప్ ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తాడు, అమ్మ తోడు జబర్దస్త్ ఉంది. ఆ దానికి వచ్చే ట్యూన్ నచ్చలేదు. ట్యూన్ నాకు నచ్చలే భయ. ఆ ట్యూన్ ఏదేదో హిందీకి సంబంధించిన ట్యూన్ నాకైతే నచ్చలే, కాకపోతే డాన్స్ బాగుంది. సార్ అయితే చూడొచ్చు, బ్లాక్ బస్టర్ లేదు కానీ చూసినంతే బోర్ కొట్టగానే బాగా అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అంటే సేమ్ ఒక రొటీన్ స్టోరీని ఒక స్పైగా ఇద్దరు శత్రువుగా మారడం, మళ్ళీ వాళ్ళ దేశం కోసం కష్టపడడం రొటీన్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ట్విస్టులు పెట్టారు. బట్ ఏదైతే ట్విస్టులు భారీగా ఎక్స్పెక్ట్ చేశారో అంత ఎక్స్పెక్ట్ ట్విస్టులు ఉండవు. ఒక సినిమాటిక్ గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి, బాగుంటాయి. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్ లో కొంచెం ఒక హీరో కనిపిస్తాడు, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం సావదంగానే చెప్పాలి. ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్ గా ఎలివేట్ చేశారు. ఎలివేషన్ లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు. మెయిన్ రితిక్ రోషన్ గారు మెయిన్ అనిపించింది నాకు. ఇందులో ఫైట్ లో అన్ని సేమ్ ఉన్నాయట, సేమ్ ఈక్వల్ చెప్తున్నా. వార్ 2 మాత్రం అయితే బెస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం మూవీలలో ఇది 100% వార్ 2 బెస్ట్. నీట్ గా ఉంది, నీట్ గా ఫైట్లు ఉన్నాయి, నీట్ గా ఉంది. ఈ సినిమా చెప్తున్నా రితిక్ రోషన్ గారి బాడీకి మన ఎన్టీఆర్ అన్న బాడీకి సరిపోలేదు, తక్కువ అనిపించింది. ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది. ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా,
క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా. తక్కువ అని ఏం లేదన్న, సీఎం చూపించారు, ఎవరు తక్కువ చేసి చూపించలేదు. కానీ ఎన్టీఆర్ గారి బాడీ కొంచెం తక్కువ ఉంది. కానీ అతని బాడీకి, అతని కళ్ళకి, అతని పర్సనాలిటీకి తక్కువ అనిపించింది, హైట్ పర్సనాలిటీకి. కానీ చాలా మంది పొట్టిగా ఉంటారు, కొద్దిగా పొట్టిగా ఉన్నారు, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు ఆయన కింద. కూలీ అంటేనే కూలీ చూడలేదన్న, చెప్పిన అవసరం లేదు. మా వాళ్ళు చెప్పారు కూలీ ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పారు నాకు. సెకండ్ హాఫ్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు. కానీ మన నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు. ఇందాక నేను పక్కన అడిగిన, ఇంటర్వల్ టైంలో అర్థం కదా, పక్కకి వెళ్ళి అక్కడ అడిగాను. కానీ బాగుందని చెప్పారు, కూలీ కూడా బాగుందన్నారు. కానీ ఆల్రెడీ మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి. టికెట్ దొరకట్లేదు, ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి. వాస్తవానికి నేను కూలీకి వెళ్దాం అనుకున్నా, కూలీ దొరకలేదు గురు నాకు. టికెట్ హౌస్ఫుల్ అయిపోయింది. కానీ కూలీ మూవీ ఓన్లీ 1 స్క్రీన్ వేశారు, తెలుగు అన్ని తమిళ్ అవన్నీ వేశారు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్? మీరేం నోటీస్ చేశారు మూవీలోని? మూవీలో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా. అంతే ఇంట్రడక్షన్ ఏముంది? అన్న దర్శనం కోసం వెళ్ళాం. ఎవరి కోసం? Official దర్శనం అయిందా బాగా? నా దర్శనం అయిందా? సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇద్దరులో ఎవరు బాగా నచ్చారు, రుతిక్ ఎన్టీఆర్? అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. ఫేవర్ ఎట్లా ఉంది? ఒక కూలి బిడ్డ, ఒక పేదోని బిడ్డ, ఒక ఫిషింగ్ మన ముదిరాజుల బిడ్డలాగా నటించాడు. ఇక్కడ 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 ఎట్లా నటించాడు? ఒక ఇండియన్ రాయ్ ఏజెంట్ లాంటి వెరీ డిఫరెంట్ సినిమా. డాన్స్ మాత్రం సూపర్, ఇట్లా ఉంటుంది. ఒక స్టెప్ ఇట్లా డాన్స్ చేస్తాడు, అమ్మ తోడు జబర్దస్త్ ఉంది. ఆ దానికి వచ్చే ట్యూన్ నచ్చలేదు. ట్యూన్ నాకు నచ్చలే భయ్. ఆ ట్యూన్ ఏదేదో హిందీకి సంబంధించిన ట్యూన్ నాకైతే నచ్చలే. కాకపోతే డాన్స్ బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు. బ్లాక్ బస్టర్ లేదు కానీ చూసినంతే బోర్ కట్టుకుని బాగా అనిపించింది అంతకన్నా. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అంటే సేమ్ ఒక రొటీన్ స్టోరీని ఒక స్పైగా ఇద్దరు శత్రువుగా మారడం, మళ్ళీ వాళ్ళ దేశం కోసం కష్టపడడం రొటీన్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే దగ్గర కొంచెం ట్విస్టులు పెట్టారు. బట్ ఏదైతే ట్విస్టులు భారీగా ఎక్స్పెక్ట్ చేశారో అంత ఎక్స్పెక్ట్ ట్విస్టులు ఉండవు. ఒక సినిమాటిక్ గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి, బాగుంటాయి. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్ లో కొంచెం ఒక హీరో కనిపిస్తాడు, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం సాధంగానే చెప్పాలి. ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్ గాని ఎలివేట్ చేశారు. ఎలివేషన్ లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు. ఇలా మెయిన్ రితిక్ రోషన్ గారు మెయిన్ అనిపించింది నాకు. ఇందులో ఫైట్లు అవన్నీ సేమ్ ఉన్నాయట, సేమ్ ఈక్వల్ గా చెప్తున్నా. వార్ 2 మాత్రం అయితే బెస్ట్ ఉంది. ఇప్పటికొచ్చే మూవీలలో ఇది 100% వార్ 2 బెస్ట్. నీట్ గా ఉంది, నీట్ గా ఫైట్లు ఉన్నాయి, నీట్ గా ఉంది. ఈ సినిమా చెప్తున్నా రితిక్ రోషన్ గారి బాడీకి మన ఎన్టీఆర్ అన్న బాడీకి సరిపోలేదు, తక్కువ అనిపించింది. ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది. ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా, క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా. తక్కువ అని ఏం లేదన్న, సీఎం చూపించారు, ఎవరు తక్కువ చేసి చూపించలేదు. కానీ ఎన్టీఆర్ గారి బాడీ కొంచెం తక్కువ ఉంది. కానీ అతని బాడీకి, అతని కళ్ళకి, అతని పర్సనాలిటీకి తక్కువ అనిపించింది, హైట్ పర్సనాలిటీకి. కానీ చాలా మంది పొట్టిగా ఉంటారు, కొద్దిగా పొట్టిగా ఉన్నారు, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు ఆయన కింద. కూలీ అంటేనే కూలీ చూడలేదన్న, చెప్పిన అవసరం లేదు. మా వాళ్ళు చెప్పారు కూలీ ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పారు నాకు. సెకండ్ హాఫ్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు. కానీ మన నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు. ఇందాక నేను పక్కన అడిగిన, ఇంటర్వల్ టైంలో అర్థం కదా, పక్కకి వెళ్ళి అక్కడ అడిగాను. కానీ బాగుందని చెప్పారు, కూలీ కూడా బాగుందన్నారు. కానీ ఆల్రెడీ మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి. టికెట్ దొరకట్లేదు, ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి. వాస్తవానికి నేను కూలీకి వెళ్దాం అనుకున్నా, కూలీ దొరకలేదు గురు నాకు. టికెట్ హౌస్ఫుల్ అయిపోయింది. కానీ కూలీ మూవీ ఓన్లీ 1 స్క్రీన్ వేశారు, తెలుగు అన్ని తమిళ్ అవన్నీ వేశారు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్? మీరేం నోటీస్ చేశారు మూవీలోని? మూవీలో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా. అంతే ఇంట్రడక్షన్ ఏముంది? అన్న దర్శనం కోసం వెళ్ళాం. ఎవరి కోసం? Official దర్శనం అయిందా బాగా? నా దర్శనం అయిందా? సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇద్దరులో ఎవరు బాగా నచ్చారు, రుతిక్ ఎన్టీఆర్? అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. ఫేవర్ ఎట్లా ఉంది? ఒక కూలి బిడ్డ, ఒక పేదోని బిడ్డ, ఒక ఫిషింగ్ మన ముదిరాజుల బిడ్డలాగా నటించాడు.
ఇక్కడ 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 ఎట్లా నడిపించాడు ఒక ఇండియన్ రాయ్ ఏజెంట్ లాంటి వేరే డిఫరెంట్ సినిమా డాన్స్ మాత్రం సూపర్ ఇట్లా ఇట్లా ఉంటుంది ఒక స్టెప్ ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తాడు అమ్మ తోడు జబర్దస్త్ ఉంది ఆ దానికి వచ్చే ట్యూన్ నచ్చలే ట్యూన్ నాకు నచ్చలే భయ్ ఆ ట్యూన్ ఏదేదో హిందీకి సంబంధించిన ట్యూన్ నాకైతే నచ్చలే కాకపోతే డాన్స్ బాగుంది ఒకసారి అయితే చూడొచ్చు బ్లాక్ బస్టర్ లేదు కానీ చూసినంతే బోర్ కొట్టుకొని బాగా అనిపించింది అంకన్నా ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి అంటే సేమ్ ఒక రొటీన్ స్టోరీని ఒక స్పైగా ఇద్దరు శత్రువుగా మారడం మళ్ళీ వాళ్ళ దేశం కోసం కష్టపడడం రొటీన్ స్టోరీనే బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ట్విస్టులు పెట్టారు బట్ ఏదైతే ట్విస్టులు భారీగా ఎక్స్పెక్ట్ చేశారో అంత ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్టులు ఉండవు ఒక సినిమాటిక్ గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి బాగుంటాయి ఇంట్రోల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్ లో కొంచెం ఒక హీరో కనిపిస్తాడు అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం చాలా వెంకటనే చెప్పాలి ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్ గా ఎలివేట్ చేశారు ఎలివేషన్ లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు ఇలా మెయిన్ రితిక్ రోషన్ గారు మెయిన్ అనిపించింది నాకు కొద్దిగా ఇందులో ఫైట్లు అవన్నీ సేమ్ ఉన్నాయట సేమ్ ఈక్వల్ చెప్తున్నా వార్ 2 మాత్రం అయితే బెస్ట్ ఉంది ఇప్పుడు కొంచెం మూవీలలో ఇది 100% వార్ 2 బెస్ట్ నీట్ గా ఉంది నీట్ గా ఫైట్లు ఉన్నాయి నీట్ గా ఉంది ఈ సినిమా చెప్తున్నా రితిక్ రోషన్ గారు బాడీకి మన ఎన్టీఆర్ అన్న బాడీకి సరిపోలేదు తక్కువ అనిపించింది ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా తక్కువ ఏం లేదన్న సేమ్ చూపించారు ఎవరు తక్కువ చేసి చూపించలేదు కానీ ఎన్టీఆర్ గారి బాడీ కొంచెం తక్కువ ఉంది కానీ అతని బాడీకి అతని కళ్ళకి అతని పర్సనాలిటీకి తక్కువ అనిపించింది హైట్ పర్సనాలిటీకి కానీ చాలా మంది పొట్టిగా ఉంటారు కొద్దిగా పొట్టిగా ఉన్నారు అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు ఆయన కింద కూలీ అంటే కూలీ చూడలేదన్న కూలీ చెప్పిన అవసరం లేదు మా వాళ్ళు చెప్పారు కూలీ ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పారు నాకు సెకండ్ హాఫ్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు కానీ మన ఎవరి నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు ఇందాక నేను పక్కన అడిగిన ఇంటర్వల్ టైం లో అర్థం కదా పక్కకి వెళ్ళి అక్కడ అడిగాను కానీ బాగుందని చెప్పారు కూలీ కూడా బాగుందన్నారు కానీ ఆల్రెడీ మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి టికెట్ దొరకట్లేదు ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి వాస్తవంగా నేను కూలీకి వెళ్దాం అనుకున్నా కూలీ దొరకలేదు గురు నాకు టికెట్ హౌస్ఫుల్ అయిపోయింది కానీ కూలీ మూవీ ఓన్లీ 1 స్క్రీన్ లో వేశారు తెలుగు అన్ని తమిళ్ అవన్నీ వేశారు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్ మీరేం నోటీస్ చేశారు మూవీలోని నువ్వులో ఏం నోటీస్ చేస్తాం ఎన్టీఆర్ నే చూస్తాం కదా అంతే రితిక్ రోషన్ ఉంటే అన్న దర్శనం కోసం వెళ్ళాం ఎవరి కోసం దర్శనం అయిందా బాగా నా దర్శనం అయిందా బాగా సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా సో మనకి అంత నచ్చకపోవచ్చు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఇద్దరు ఎవరు బాగా నచ్చారు రుతిక్ ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న